అందరూ కూడా మీరు కూడా ఒకసారి అర్థం చేసుకోండి. గతంలో ఎట్లా చేశారు, ఇవాళ ఎవరి కోసమైతే మీరు ఆ రోజున చేశారో ఇవాళ ఆయనే ఏ రకంగా మాట్లాడుతున్నారు, ఇవాళ కూటమి ప్రభుత్వం ఏ రకంగా మిమ్మల్ని కాపాడుతుంది, మీకోసం వాళ్ళ మీద మేము మాట్లాడాల్సి వస్తుంది, వాళ్ళతో మాట్లాడాల్సి వస్తుంది. ఒకసారి అర్థం చేసుకుని ప్రజల కోసం పని చేయండి అని చెప్పేసి నేను కోరుతున్నాను జనసేన పార్టీ అందరినీ కూడా. ఏ వ్యవస్థ చూసినా నాశనం చేసావు కదా. ఇవాళ దిగజారుడుతనానికి రాష్ట్రంలో ఇట్లా రాజకీయాలు నాశనం అయిపోతున్న కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కదా. ఇష్టానుసారంగా మీరు సోషల్ మీడియా పేరుతో ప్రభుత్వ సొమ్ము వెచ్చించి ట్రైనింగ్లు ఇచ్చి మరీ మాట్లాడించావు కదా నువ్వు గతంలో. పాపం ఎక్కడికి పోదు కదా, కర్మ అంటారు కదా, కర్మ రిపీట్స్ అన్నట్టుగా ఇవాళ నువ్వు చేసినటువంటి కర్మ ఇవాళ నిన్ను కొడుతుంది. ఇవాళ అంతకుమించి ఏముంది? నీకు అధికారం ఉంది కదా అని చెప్పి నీ ఇష్టమవుతారుగా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడించావు కదా. శాలరీని ఇచ్చి మరీను, ట్రైనింగ్లు ఇచ్చి మరీను ఎక్కడికి పోతావు పాపం? తిరిగి వాళ్ళ నీకు కొట్టేదానికి పొడుచుకొస్తుంది నీకు. ఏమో ఆ రోజున ఆడవాడు కదా, ఆ రోజున ఎవరికి హక్కులు లేవా? ఆ రోజున ఎవరిది కూడా మర్యాద కలిగినటువంటి ఫ్యామిలీలు కదా. ఇవన్నీ నీ వరకు వచ్చేదానికి ఇవన్నీ నీకు తెలుస్తున్నాయా? అందుకని చెప్తారు పెద్దలు ఎప్పుడు కూడా, కర్మ ఏమీ వదిలిపెట్టదు. కర్మ ఏ రకంగా నీ ఎంటబడుతుందో ఇవాళ నీకు తెలుస్తుంది కాబట్టి నువ్వు నీ వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఇంకోసారి సైకోల్లాగా తయారు చేసి రోడ్డు మీద వెళ్తున్నావు. దానిలో భాగమే నిన్న గోరంట్ల మాధవ్ అనే వ్యక్తి గుంటూరు ఎస్పీ ఆఫీస్లోకి వచ్చి విరంగం సృష్టించాలంటే ఏం చేయాలి? మీరా రాజకీయ నాయకులు, మీరు ప్రజల కోసం పనిచేస్తారా? మీరేమన్నా మీ వ్యక్తిగతాల కోసం, మీ వ్యక్తిగత ఆర్భాటాల కోసం తిరిగేటటువంటి మీరందరూ కూడా ఏ రకంగా రాజకీయ నాయకులు అవుతారు మీరందరూ కూడా? అందుకని నేను చెప్పేది పదే పదే, వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా రాజకీయ నాయకులు కాదు. మీది ఎప్పుడూ కూడా ఒక దొంగ సమూహమే. అవన్నీ కూడా ఇవాళ బయటపడతాయి. మీ మనస్తత్వాలు, మీ ఒరిజినల్గా ఉన్నటువంటి మీ క్యారెక్టర్లన్నీ కూడా ఇవాళ బయటకు వస్తున్నాయి. ఇవాళ దీనిలో బాగాలే కదా. ఇప్పటికైనా చెప్తున్నాం, ఇప్పటికైనా మీరు నిజంగా రాజకీయ నాయకులుగా ఎదగాలి, అవ్వాలి, మారాలి అనుకుంటే మారండి పూర్తిగా. మారి రాజకీయ నాయకులు అవతారం ఎత్తండి. లేని పక్షంలో ఇవాళ ప్రజలు ఏ రకంగా మీ మీద ఉమ్మేస్తున్నారో అది మరింత ఎక్కువ అవుతుంది తప్పితే తగ్గదు. ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని ఒక రాజకీయ పార్టీగా మీరు మారాలని చెప్పేసి కోరుకుంటూ, రాష్ట్రంలోని ప్రజలను కూడా ఒకసారి అర్థం చేసుకోండి. ఒకసారి మీరందరూ కూడా రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయి, గతంలో ఏ రకంగా వాళ్ళు పరిపాలన చేశారు, ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఏ రకంగా మీకోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతుంది, ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఏ రకంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి, యువత భవిష్యత్తు ఏ రకంగా మంచిగా వెళ్ళాలని చెప్పేసి మేము తాపత్రయపడుతున్నామో ఒకసారి మీరందరూ కూడా అర్థం చేసుకుని రానున్నటువంటి రోజుల్లో జనసేన పార్టీని, అదేవిధంగా కూటమి ప్రభుత్వాన్ని ఆదరించండి, ఆశీర్వదించండి. రాష్ట్రం కోసం పనిచేస్తాం.